నమస్కారం. మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఎలా ఉందో మనకి తెలియజేయడానికి మనతో పాటు జయప్రదమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంటుంది జూలై మాసం? సింహరాశి వాళ్ళకి ఈ మాసం చాలా 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 అనుకూలత కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు దాకా ఉద్యోగంలో చాలా ఆటంకాలు, ఇబ్బందులు, ఉద్యోగం ప్రమోషన్స్ వస్తాయని రాకపోవడము, ఉన్న ఉద్యోగాలు అంటే తీసేస్తామని వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడము, ఒక ఒక జనరల్గా ఏంటంటే ఒక నోట్ ఇస్తారు, మీకు 3 నెలల్లో ఉద్యోగం తీసేస్తామని చెప్పేసి, ఇలాంటివి కూడా వీళ్ళకి జరుగుతున్నాయి. కొంతమందికి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారు. సో విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా ప్రమాదాలు, కొంచెం ఇంకా కష్టకాలం నడుస్తుంది ఈ ఉద్యోగాల విషయంలో. సో వీళ్ళకి ఉద్యోగం అనేది ఒక పెద్ద భారంగా మారిపోయింది. ఆ ఉద్యోగం నుంచి బయటపడే అవకాశం ఉందా లేదా, అసలు ఉద్యోగం దొరుకుతుందా లేదా అనే అవకాశం నుంచి వీళ్ళకి ఉద్యోగాలు దొరికే అవకాశం 100% వస్తుంది ఈ మాసంలో. ఓకే. సో ఇప్పుడు వరకు ఉద్యోగం గురించి టెన్షన్ పడ్డారు, ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు, తగ్గుతుంది. ఓకే, తగ్గుముఖం పడుతుంది. అంటే ఉద్యోగం టెన్షన్ అనేది ఉంటుందన్న, కాకపోతే ఏంటంటే తగ్గుముఖం పడుతుంది. అంత సో తీవ్రత లేకుండా కాస్త ఉద్యోగం వచ్చే అవకాశము. అయితే ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు వీళ్ళకి వచ్చినా, ప్రమోషన్లు వచ్చినా, వీళ్ళకి వచ్చే కొంత కష్టం ఏంటంటే వీళ్ళకి దశమ స్థానంలో కుజుడు ఒక విధంగా కాస్తంత కష్టపడే ఉద్యోగమే. అదేదో హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండే ఉద్యోగం కాదు. ఒకటి ఏంటంటే శాలరీ కన్ఫర్మ్గా మంచిగా శాలరీ వస్తుంది, ఇంకా ఉద్యోగం వచ్చిందని ఒక ఆనందం పడడం తప్ప, వర్క్ మాత్రం చాకరీ 100% కొంచెం ఎక్కువ చాకరీ ఉన్న ఉద్యోగమే వస్తుంది. వీళ్ళు చేసే పోస్ట్కి సంబంధం లేకుండా వర్క్ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. ఇలాంటివి వచ్చే అవకాశాలు ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నాయి. అయితే శుభవార్త అనుకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఉన్న ఉద్యోగం నిలబడుతుంది, ఇవి మాత్రం శుభవార్తలు. వ్యాపారస్తులకి కాస్తంత ఇబ్బంది ఉంటాయి పార్ట్నర్స్ మధ్యలో, అంటే కొంచెం వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాలి. మిగతా విషయాల్లో వీళ్ళకి సింహరాశి వాళ్ళకున్న చాలా మంచి ఫలితాలే చెప్పచ్చు. అంటే మిగతా ఎవరైతే వ్యాపారస్తులు కాకుండా ఉద్యోగస్తులు తీసేసి మిగతా గృహిణులుగా ఉన్నవాళ్ళు, విద్యాదశలో ఉన్నవాళ్ళు, విద్యార్థులు, ప్రొఫెషనల్ రంగంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ బాగుంది. కాకపోతే బాలేని వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఓన్లీ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వీళ్ళకి అసలు జాగ్రత్తగా ఈ మాసంలో కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్తే ముందుకి వీళ్ళకు కూడా మంచి ఫలితాలు చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఎంత బాగున్నప్పటికీ కూడా వ్యయస్థానంలో గురువు ఉండడం వల్ల ప్రతి విషయం కూడా కొంచెం ఆలస్యం, కొంచెం అడ్డంగా నడుస్తుంది. సో గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వాలి కనుక అందరికీ మంచి ఫలితాలు ఇస్తాయి అనుకోకూడదు. సింహరాశి వాళ్ళకి ఫలితాలు తక్కువ ఉంటాయి, మిగతా అందరికీ బాగుంటాయి. సింహరాశి వాళ్ళు చాలామంది ఏంటంటే మాకు బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పరుగులు తీసినప్పటికీ కాస్తంత బ్రేక్ అనేది కొంచెం పడుతుంది ఈ మాసంలో. గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో ఇంకొంచెం బ్రేక్ పడుతుంది, స్లో అవుతుంది. సో కొంతవరకు వీళ్ళు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను బాగున్న రాశులకి బాగున్నట్టు, బాలిన రాశులు బాలినట్టు చెప్తాను. ఎందుకంటే చూసే ఆడియన్స్కి అర్థం అవ్వాలి కదా, వీటి చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పింది మరి నాకేం లేదు అనుకుంటారు. అందుకని ఏది ఉందో అదే చెప్తుంటాను. సో ఎవరికి బాగాలేదో వాళ్ళకి చెప్తుంటాను. సింహరాశి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ మిగతా వాళ్ళందరికీ, ప్రొఫెషనల్ రంగాలందరికీ బాగుంది. గృహిణులకి ఇంకా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు సాధించాలనే పట్టుదల, చేయాలనే పనితీరు, విద్యార్థులకు చదవాలనే పట్టుదల, ఇవన్నీ బ్రహ్మాండంగా వస్తాయి. దీంట్లో వీళ్ళు మంచి రాణింపు, గుర్తింపు అనేది ఉంది. సో వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారమ్మా? రెమెడీస్ చేసుకోవడం సింహరాశి వారు చాలా ఇంపార్టెంట్ అన్నారు కాబట్టి, సో స్పెసిఫిక్గా వీళ్ళు ఏం రెమెడీస్ పాటించాలంటారు? ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిందంటే ప్రతిరోజు సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి రాగి పాత్రలో నీళ్లు పట్టుకొని సూర్యుడి ముందు నించొని ఆదిత్య హృదయం వస్తే చదువుకోవడం, లేకపోతే సూర్యుడికి సంబంధించిన శ్లోకాలు ఏవైనా చదువుకోవడం. ఇవేవి చదవలేమనంటే కనీసం ఆయన ముందు నించొని ఆయన్ని చూస్తూ ఓం ఆదిత్యాయ నమః, ఆదిత్యాయ నమః అనుకుంటూ ఆ రాగి చెంబులో నీళ్ళని అర్ఘ్యంగా వదలడం, ఇది ప్రతిరోజు చేయడము. శనివారము రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, ప్రతి శనివారం వీళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం. ఎందుకంటే ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రసన్నం అవుతాడు. శ్రీ మహావిష్ణువు ప్రసన్నం అయితే ఏంటంటే ఆయన స్థితికారకుడు. అంటే మనం ఆహారం తీసుకోవాలన్నా, ఆహారం సంపాదించాలన్నా, ఆహారం మనకి రావాలన్నా ఆయన అనుగ్రహం కావాలి. సో ఈ మాసంలో వీళ్ళు వారం శనివారం పూట చేసుకోవడం వల్ల ఆ వారం అంతా ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా వాళ్ళు బయటపడతారు. అంటే ఇప్పుడు ఆహారం అంటే ఇప్పుడు అన్నం లేక కాదు, శాలరీ కరెక్ట్గా టైంకి రావాలి కదా, వస్తారు కదా, అన్ని కొనుక్కోగలుగుతారు. సో దానికోసం ప్రతి శనివారం వీళ్ళు చేయడం వల్ల, రావి ప్రదక్షిణాలు చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు ఒక అనుగ్రహం కలుగుతుంది కనుక సాధించాలని పట్టుదల కొన్న వీళ్ళకి పెరుగుతుంది కనుక అసహనం తగ్గిపోతుంది. ఇలా ప్రతిరోజు సూర్య ఆరాధన, ఈ శనివారం పాటు రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల ఈ మాసంలో వీళ్ళు బయటపడే అవకాశం 100% బాగుంది. రైట్ అమ్మా. And for more videos
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.